హలో గైస్ వెల్కమ్ టు చంద్రిక బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మా ఇంట్లో చిన్న పక్షి ఉంది. పుట్టి 4-5 డేస్ అవుతుందంటే హమ్మింగ్ బర్డ్. సో అది మాకు ఎవరు ఇచ్చారు, మేము ఎవరికి ఇచ్చాము, అది మా ఇంటి కిందకి వచ్చింది, మేము ఎలా చూసుకున్నాం, దానికి ఫుడ్ ఏమేమి పెట్టాం, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తాం. సో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నా ఫ్రెండ్ అయితే నాకు ఫోన్ చేసింది. చంద్రిక నా దగ్గర హమ్మింగ్ బర్డ్ ఉంది, చిన్నది పెంచుకుంటావా, పుట్టి 4-5 డేస్ అయిందని చెప్పింది. నాకేం అర్థం కాలేదు. అదేంటే 4-5 డేస్ ఉన్న పక్షి పిల్ల నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడిగితే, మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, దాని తల్లి అక్కడ ఉండేది, సడన్గా కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. సో దట్ మా ఇంట్లో నేను 2 డేస్ పెంచుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వైనా పెంచుకుంటావా అని అడిగితే, సర్లే ఫోటో చూసేసేసి కొంచెం పెద్దదిలాగా ఉందిలే, కొన్ని డేస్ బాగా పెంచి కేర్ చేస్తే అది ఎగురుతుందిలే అని తీసుకున్నాను. మా మమ్మీకి చూపిస్తే ఫస్ట్ నో అంది, కానీ పతిమలాడాము. ఇండియన్ పేరెంట్స్ తెలిసిందేగా, మమ్మల్ని పెంచడం ఎక్కువ అనుకుంటారు. ఇప్పటిదాకా నేను ఏ పెట్టినైతే పెంచలేదు. మా మమ్మీ నాటికి ఇంకా బతిమలాడితే సరే ఓకే అంది. ఓకే అంత ఇంటికి తెచ్చుకొని దానికి ఇంకా బయట చెట్ల దగ్గర ఏమన్నా పెడదాం అనుకున్నాం నెక్స్ట్ లాగా. కానీ పిల్లులు, మా ఇంటి దగ్గర పిల్లులు ఎక్కువ తిరుగుతాయి, అవేమన్నా చూస్తే తీసుకెళ్ళిపోతాయోనని, లేకపోతే పెద్ద పక్షులు ఏమైనా వచ్చి తీసుకెళ్ళిపోతాయోనని భయంతో ఇలా కార్డ్బోర్డ్లోనే నీట్గా పేపర్, క్లాత్, గడ్డి ఇవన్నీ వేసాం. సో దట్ వేడిగా ఉంటుందని. ఎప్పుడైనా చిన్న పక్షులు లేదా పెద్ద పక్షులు ఉంటే కొంచెం వేడిగా ఫీల్ అవ్వాలంట అవి. సో కొంచెం మొత్తం గడ్డంతా స్ప్రెడ్ చేసేసి వాటిని దాంట్లో పెడదామని చెప్పి కొంచెం ఆకులు కూడా వేసాను. సో దట్ దాన్ని ఎన్వైర్మెంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతుందని. ఇవన్నీ చేశాక ఇంకా మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ వచ్చి, మరి ఇంత చిన్న పిల్లలాగుంది, మీరు పెంచలేరేమో, వద్దు ఎవరికన్నా ఇచ్చేసేయండి, మళ్ళీ దానికి ఏమన్నా అయితే బాగోదు, మనమే ఫీల్ అవుతామని చెప్పింది. నేను చాలా బతిమలాడాను, కానీ నో అని చెప్పింది. ఫోటోలో కొంచెం పెద్దదానిలా కనపడిందని ఓకే అని అన్నాను నీకు. సో వద్దంది. సర్లే ఇంకేం చేద్దాంలే, వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేద్దాం అనుకొని ఫస్ట్ దీనికి ఫుడ్ పెట్టిచ్చేద్దామని ఇంకా ఫుడ్ పెట్టడానికి చాట్‌జీపీటీ చేసాము. సౌండ్ అయితే విన్నారుగా, ఇదే పక్షి పిల్ల చేసే సౌండ్ పెడదాం అనుకున్నాం, కానీ ఇక్కడ పిల్లలు గోలగోల క్రికెట్ చేస్తున్నారని చెప్పి పెట్టలేకపోయాను. సో ఇంకా చాట్‌జీపీటీ చేస్తే దానికి ఫుడ్ కింద షుగర్ వామ్ వాటర్లో కలిపి ఇవ్వండి అని చెప్పింది. సో అలా అని చెప్పి షుగర్ వామ్ వాటర్లో వేడి చేసి కొంచెం సేపు ఆ చల్లారిచ్చాక డ్రాపర్లో వేద్దామని పక్కన పెట్టేలోపు ఈలోపు పక్కన పక్షులన్నీ దీని సౌండ్ విని కీచ్ కీచ్ కీచ్‌కని వస్తుంది. దాంట్లో హమ్మింగ్ బర్డ్ కూడా వచ్చింది. ఫొటోస్, వీడియోస్ తీయలేకపోయాం, కానీ ఈ చిన్న క్లిప్ అయితే నాకు దొరికింది. సో ఇంకా దానికి నీట్‌గా డ్రాపర్లో వేసి షుగర్ ఇస్తే ఎంత బాగా తాగిందో. ఆ పక్కన యెల్లో కలర్‌ది అయితే మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది. అదేంటో కూడా నాకు అర్థం కావట్లే. నేను ఎగ్ అనుకుంటున్నాను, కానీ అంత చిన్న పక్షి పిల్ల తినలేదని జస్ట్ దాని పక్కన అలా పెట్టాను, ఏమన్నా ట్రై చేద్దామని చెప్పి. అదైతే తినలేదు. ఇంకా సర్లే అని చెప్పి దానికి నీట్‌గా డ్రాపర్‌లో ఇచ్చేసాను. కాసేపున్నాక అది కొంచెం స్లీప్ అయితే ఏసింది. ఇంకా మా ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే, మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి తీసుకుంటానంది. తను చిన్నప్పటి నుంచి అయితే బర్డ్స్, యానిమల్స్ కొంచెం పెంచింది. సో దాని దగ్గర అయితే సేఫ్‌గా ఉంటుందని దాని పక్షికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాము, అక్కడ సేఫ్‌గా ఉంటుందని. అంతే, బాయ్ బాయ్.